ఒకవేళ నిజంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఏమండి తన ఇంటికే ప్రభు నమ్ముకుంటా తన ఇంటికే పరిమితమై తన కుటుంబానికి పరిమితం అయిపోతే ఈరోజు ఇన్ని కుటుంబాలు బాగుపడేవా? ఇన్ని గ్రామాలు బాగుపడేవా? ఇంతమంది తమ చెడు జీవితాలను వదులుకునేవారంటారా చెప్పండి? అది క్రైస్తవుడు ఈ సమాజానికి దేశానికి చేసే మేలు తెలియట్లేదు, అర్థం కావటం లేదు. క్రైస్తవ్యం ఈ దేశానికి ఏం చేసిందో, ఏం చేస్తుందో, భవిష్యత్తులో ఏం చేయబోతుందో చెప్పాలనే ఖమ్మంలో 5 రోజుల పాటు సభలు ఏర్పాటు చేసేవండి. అవి నవభారత నిర్మాణంలో క్రైస్తవ మిషనరీల పాత్ర, మిషనరీల సువార్థికులు. వాళ్ళు ఏం చేశారు? దేశం ఒకప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి దేశం ఎలా ఉంది? ఈ రోజున్న ఈ దేశాన్ని చూసి గర్వపడుతున్నాను. నిజంగా ఐ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నేను భారతీయులందుకు నిజంగా గర్వపడుతున్నాను. కానీ ఈ రోజు నా భారతదేశాన్ని బట్టి నేను గర్వపడుతున్నాను. ఇంత గొప్పగా ఈ దేశం ఉండటానికి ముందు ఎందరో మహనీయులు, ఆ మహనీయులలో క్రైస్తవ మిషనరీలైన వారి పాత్ర అమోఘం, అద్భుతం. అంత గొప్ప సేవ చేసిన వారి మీద బురద చల్లుతూ, అసలు క్రైస్తవం మీద బురద చల్లుతూ, బైబిల్ తప్పుపడుతూ, అసలు క్రైస్తవమే వద్దు అన్నట్లుగా, అసలు బైబిలే మంచిది కాదన్నట్లుగా మాట్లాడడానికి ఆ నోరెలా వచ్చింది?